వెల్కమ్ టు SS మీడియా. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కుప్పం ఎప్పటి నుండో స్ట్రాంగ్ పోర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే 2024లో ఆయన ఇక్కడ నుండి వేరే నియోజకవర్గానికి మారుతున్నారు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈసారి కూడా ఆయన కుప్పం నుండే పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చంద్రబాబుని ఓడించేందుకు ఎన్నో వ్యూహాలు అమలు చేస్తున్నా కొన్ని తెలియకుండానే జగన్ కి అనుకూలంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా మారిపోతున్నాయి. ఈ నెల 26వ తేదీన జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పెద్ద సభ కూడా ఏర్పాటు చేశారు. కుప్పం నియోజకవర్గంలో హంద్రీనివా జలాలను ఇదే రోజు వైఎస్ జగన్ విడుదల చేయబోతున్నారు. దీనివల్ల ఈ నియోజకవర్గంలో 6300 ఎకరాలకు సాగునీటితో పాటు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని సుమారు 2 లక్షల మందికి త్రాగునీరు అందబోతుంది. దీంతో దశాబ్దాలుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయని పనులను జగన్ ఈ 5 ఏళ్లలోనే చేసి చూపించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన జగన్ కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ను కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చేశారు. ఇక ఫైనల్గా హంద్రీనివా జలాలను విడుదల చేస్తున్నారు. ఇంతేనా? అదే రోజు బెంగళూరు డివిజన్ పరిధిలోని వచ్చే కుప్పం, హిందూపురం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో పనులను ప్రారంభించబోతున్నారు. సో తన కృషి వల్లే కుప్పం, హిందూపురం రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తుందని జగన్ చెప్పుకోకపోయినా వాస్తవం అనే విషయం అక్కడి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా గ్రహిస్తారనేది వాస్తవం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని పనులను జగన్ 5 ఏళ్లలో చేసి చూపించారన్నమాట. ప్రస్తుతం కుప్పంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి చంద్రబాబు తలుచుకొని ఉంటే ఇవేమంత కష్టమైన పనులు కాదు. సరిగా పట్టించుకోక ఏం చేసినా చేయకపోయినా అక్కడి ప్రజలు ఓట్ చేస్తారన్న నమ్మకంతో కుప్పాన్ని అలా వదిలేశారు చంద్రబాబు. దీంతో చంద్రబాబుకి ఇది బిగ్ స్ట్రోక్ అని, రాబోయే ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమని అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.